హాయ్ హలో నేను మీ వాసవి ఆచార్య వెల్కమ్ టు సోషల్ పోస్ట్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫైన్. సో లైఫ్లో కొన్నిసార్లు మనం కావాలని ఏం మిస్టేక్స్ చేయమండి. సిచ్యువేషన్స్ని బట్టి అలా జరిగిపోతూ ఉంటాయి అంతే. కానీ మన లైఫ్ అనేది మన బాధ్యతనే. ఈ మధ్య కాలంలో జెన్‌జీ కిడ్స్ గురించి చాలా వింటున్నాం, చాలా మాట్లాడుకుంటున్నాం, చాలా చూస్తున్నాం. వాళ్ళ మైండ్ సెట్ కానివ్వండి, వాళ్ళ ప్లానింగ్ కానివ్వండి, వాళ్ళ గోల్స్, ఎయిమ్స్ ఇవన్నీ గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. కానీ ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుతుంది. అది పేరెంట్స్ నుంచి వస్తుందా? సొసైటీ నుంచి వస్తుందా? గవర్నమెంట్ నుంచి వస్తుందా? లేకపోతే వాళ్ళంతట వాళ్ళు చేసుకుంటున్నారా? రిలేషన్‌షిప్స్ అనేవి బ్రేక్ అవ్వకుండా మంచిగా ఉండాలి అనంటే చూడాల్సిన గ్రీన్ ఫ్లాగ్స్ ఏంటి? చేయకూడని రెడ్ ఫ్లాగ్స్ ఏంటి? ఒక పర్సన్‌ని మనం సెలెక్ట్ చేసుకున్నాం లైఫ్‌లో అంటే ఎలా ఉండాలి? సో వీటన్నిటి గురించి ఈరోజు మనతో ఈ వీడియోలో డిస్కస్ చేయడానికి లైఫ్ కోచ్ హరీష్ తెన్నేటి గారు ఉన్నారు. హలో సార్. హలో. పెళ్లి చేసుకునేటప్పుడు ఇరు వర్గాలు కూడా కూర్చొని కొన్ని మాటలు మాట్లాడుకొని ఒప్పందాలకు వచ్చిన తర్వాత మా అమ్మాయి తరఫు నుంచి మా తరఫు నుంచి మీకు కొంత డబ్బులు ఇస్తాము, లేదంటే బంగారం ఇస్తాము, గిఫ్ట్ రూపంగానో వేరే వేరే కారణాల వలన ఇస్తాము అని చెప్తాం. అప్పుడు నీ ముఖంలో వచ్చిన నవ్వు అయిపోయింది, గొడవలు జరిగాయి, డివోర్స్, ఇప్పుడు నువ్వు ఎలిమోని ఇవ్వాలి. ఏడుస్తూ ఎందుకు ఇస్తున్నావు? అది నీ సొమ్ము కాదు. ఆ ఆడపిల్ల కూడా కాదు, ఆ తండ్రి కష్టార్జితాన్ని నీకు కూతురు రూపంలో ఇచ్చి పంపిస్తున్నప్పుడు సంతోషంగా తీసుకున్నావు. కానీ విడిపోయినప్పుడు ఆ డబ్బులు తనకి రిటర్న్ చేయడానికి ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఆ అమ్మాయిని ఓకే ఎల్లిమోని కోసమే నన్ను వదిలేస్తుంది అని ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నావు? మరి నేను కట్నం తీసుకోలేదు అని ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నావు? ఇది ఇండివిజువల్ పర్సెప్షన్ అండి. మనుషులు వాళ్ళ వ్యక్తిత్వమే తప్పుంటే ఇలాంటి సిచ్యువేషన్కి వచ్చి ఆగుతారు. నిజంగా వ్యక్తిత్వం బాగుండి వాళ్ళ సైడ్ ఉంటే వాళ్ళ డబ్బులు నాకెందుకు అని ఇవ్వగలిగే దాంట్లో ఉంటారు. ఎగ్జాక్ట్లీ. వ్యక్తిత్వం బై వర్చ్యూ దే ఆర్ బ్యాడ్. ఓకే, వాళ్ళని ఎలా చేసినా మనం మార్చలేము. వ్యక్తిత్వమే. కొంతమంది అయితే లిటరల్లీ నేను చూశాను, నా దగ్గరకు వచ్చే కేసులు నేను చూశాను, వేరే ఫారెన్ సంబంధం అని ఎగబడి చేసుకుని ఇంకా ఫారెన్ ఆ అమ్మాయికి జాబ్ వచ్చి ఆ జాబ్ డబ్బులన్నీ నాకేయాలి ఈ టైప్లో ఉన్నవాడిని. అమ్మాయి ఏమో ఫారెన్ సంబంధము, కొంచెం అక్కడికి వెళ్తే హ్యాపీ డీసెంట్ లైఫ్ ఉంటుంది అంటే అక్కడికి వెళ్ళాక నీ జీతం ఫస్ట్ నా అకౌంట్లో వేసేయాలి, అమ్మాయి జీతం కూడా నా అకౌంట్లో వేసేయాలి. మా అమ్మాయిని బాగా చూసుకుంటాడని చెప్పి మేము పంపిస్తే ఆమె డబ్బులు కూడా ఈయనే తీసేసుకుని అంత రెస్ట్రిక్ట్ చేసి బస్సు కూడా ఛార్జీలు ఇవ్వకుండా నడిపించి ఇలా చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. సో వ్యక్తిత్వమే బ్యాడ్ అయి ఉంటే ఇంకా వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం, ఎలా మాట్లాడతాం, ఎన్ని చెప్తాం, ఎంత. అండ్ దీనికి ఫండమెంటలీ దే హ్యావ్ అన్ ఆన్సర్. ఓకే, ఫారెన్ సంబంధం చేసుకున్నామంటే నీకు లోపల ఎక్కడో ఆశ ఉంది కదా, ఉంది డెఫినెట్గా. అంతే. ఆ ఒక్క పాయింట్ పట్టుకుని అంటే నేను ఇస్తే మీ అమ్మాయిని పంపిస్తే నేను మంచిగా అన్ని చూసుకుంటే నేనే అన్ని చేసేసుకుంటే అప్పుడా లెక్కలు మాట్లాడేది. ఇలా చాలా మంది ఉంటారండి, విచ్ ఇస్ బై వర్చ్యూ దేర్ ఇంటెన్షన్ ఇట్ సెల్ఫ్ ఇస్ బ్యాడ్. అందుకే మనం ఫస్ట్ క్వశ్చన్కి వచ్చాం కదా, సెలెక్ట్ చేసుకునేటప్పుడే కోపిస్ట్ వాళ్ళతో దూరంగా నుంచి మా వాడి అంత అప్పుడప్పుడు కోపం వస్తుంది అన్నాడంటే 2 అడుగులు వెనక్కేయాలి. ఓ రెడ్ ఫ్లాగ్. రెడ్ ఫ్లాగ్. కోపాన్ని సినిమాల్లో చూపించినట్టుగా ఉండదు, రోజు భరించలేం, పిచ్చెక్కిపోతుంది. కోపం ఉన్నవాడిని దూరం పెట్టాలి, పెద్ద వ్యసనం అది, పెద్ద ఫ్లాగ్. ఇంకా అసలు నిజంగా చెప్తున్నాను, కోపిస్ట్ వాళ్ళతో 1-2 అడుగులు దూరమే ఉండదు. రోజు బతకలేమంటున్నా. లేదు నాది పెద్ద మనసు, కోపం ఉన్నా పర్లేదు నేను తట్టుకుంటా అంటే వేరే స్టోరీ. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఎవరైనా. కోపం ఉంది వాళ్ళకి 2 అడుగులు దూరమే వెళ్ళాలి. ఎవరైనా ఎంక్వైరీ చేసేటప్పుడు ఇది కోపిస్ట్ వాళ్ళ కాదా ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కోపిస్ట్ వాళ్ళకి అది వాళ్ళ కంట్రోల్లోనే ఉండదు. నిరంతరం నువ్వు గ్లాస్ అప్పటిదాకా బాగున్న వాళ్ళు గ్లాస్ అటు నుంచి అటు జరిపారు అంటే నీకు తెలియదా, బుద్ధి లేదన్నా వెళ్ళానా అని మొదలెట్టారంటే అమ్మ అట్లాంటి డేంజర్. ఆమె కానీ అది కోపముని రోజువారీగా తట్టుకోలేవు. ఏదో సినిమాలో చూస్తే అబ్బాయి ఏం చెప్పిండ్రా డైలాగ్ అనిపిస్తుంది కానీ ఇంట్లో అవ్వదు. అంటే కోపం తగ్గిపోయిన తర్వాత, కలిసిపోయిన తర్వాత ఒక ఎమోషనల్ బీజిఎం వేసుకోవడం అది కాదు కదా లైఫ్. నిజంగా చెప్తున్నా అట్లా ఉండదు. ఇంకా ఎవ్రీడే ఈడు ఎప్పుడు కోపడతాడా అని, ఈమె ఎప్పుడు కోపడుతున్నా అని భయంతో బతకాల్సి, వాకింగ్ ఆన్ ఎగ్షెల్స్ అంటారు, భయంగా బతుకుతుంటారు. నార్సిసిస్టిక్ అది ఒక ట్రైట్. 2 అండి, అమాంతం ప్రేమ, అమాంతం డల్నెస్, అప్పటికప్పుడే అతి ప్రేమ, అప్పటికప్పుడే అలిగి కూర్చున్నాను.
Psycho వెరీ character. డేంజరస్, పిచ్చెక్కిపోతే ఫ్లాగ్ వాళ్ళతో నెంబర్ life. 2. వాళ్ళతో బ్రతకడం కష్టం. అప్పుడే అతి ప్రేమ. వాళ్ళు ఏదో కేక్ కటింగ్ చేస్తారు, అంతా చేస్తారు. ఏంటి నువ్వు హ్యాపీగా లేవంటారు. నువ్వు కేక్ కట్ చేసి, నువ్వు తీసుకొచ్చి, నువ్వంతా చేసి నన్ను హ్యాపీగా ఉండమంటావు. నేను నా హ్యాపీనెస్లు ఉంటాయి కదా. నీకు హ్యాపీగా లేచ్చు, నీకు హ్యాపీగా లేచ్చు, నేను ఇంత చేసినా నువ్వు అర్థం చేసుకో. అమ్మ అలాంటి వాళ్ళతో ఇంకో 3 అడుగులు వెనక్కేయాలి. 5 అడుగులు వచ్చేసాను తర్వాత. నిజంగా చెప్తున్నాను, ఇలాంటివి జాగ్రత్తగా చూసుకోవాలి. డబ్బు 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 అని మాట్లాడుతున్నారు. ఓకే, వెరీ డేంజరస్. అలాంటి వాళ్ళు ఫైనాన్షియల్లీ డబ్బు గురించే మాట దూరం. అలాంటి వాళ్ళకి చాలా 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 ఇంకో 3-4 అడుగు దూరంగా ఉండాలి. 4, నా పాయింటే కరెక్టు, ఎస్ నేను చెప్పిందే వినాలి అనే ఆర్గ్యుమెంట్లోకి దిగారు అంటే జాగ్రత్త. ఫ్లాగ్ ఒక నెంబర్ ఎగ్జాంపుల్ 4. చెప్తాను. ఒక ఆయన క్రికెటర్ ఎవరో ఇష్టం, వాళ్ళ వైఫ్కి ఆ క్రికెటర్ ఇష్టమే. ఓకే, ఒకరోజు వేరే క్రికెటర్ బాగా ఆడాడు కదా, పొగిడింది. మనకెంత సిల్లిగా అనిపిస్తుంది. అవును, బట్ రియల్గా దానికి పెద్ద పెద్ద గొడవలు చేసేసుకుంటారు. చిన్న విషయమే, అసలు అది అంత పాయింటే కాదు. 4-5 డేస్ మాట్లాడరండి, 4-5 డేస్ మాట్లాడు, బతిమలాడారు. అట్లా అనలే నాకు ఇష్టమే అని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో 5th ఇంపార్టెంట్ పాయింట్, నువ్వు ఏది చేస్తున్నా నువ్వు ఎక్స్ప్లెనేషన్ చేసుకోవాలి అంటే రెడ్ ఫ్లాగ్. 5 రెడ్ ఫ్లాగ్స్. ఏది చేస్తున్నా, నువ్వు ఏది జరుగుతున్నా ఎక్స్ప్లెనేషన్ చేసుకోవాలి. వాళ్ళతో రోజు బ్రతకలేం. అసలు ప్రతి దానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ప్రతిదీ చెప్పాలి. ఏం చెప్పాలి ఇవన్నీ బతకలేం. అంటే సార్, ఇప్పుడు ఇన్ని చూసిన తర్వాత జెన్జీ కిడ్స్ అనేవాళ్ళు చాలా పెద్ద హాట్ టాపిక్. ఇప్పుడు వాళ్ళకి పెళ్లి చేసుకుంటావా అంటే వద్దు. ఎవరు నీకు ఇన్స్పిరేషన్ అంటే ఎవరు కాదు, మా మమ్మీ డాడీ రోజు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, కంపారిజన్స్ చేసుకుంటారు, నాకు ఎలా హోప్ వస్తుంది పెళ్లి మీద అని చెప్పేసి వాడు ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడా? ట్రూ అండి, అది నిజం కూడా. హౌ కెన్ యూ కన్విన్స్ దమ్? ఇంట్లోనే అమ్మా నాన్న కొట్లాడుకుంటూ ఉంటే వీడు పెళ్లి చేసుకుంటూ నేను ఎందుకు కొట్లాడుకుంటారా పోయి, నాకు హ్యాపీగా బయట అందరూ నాకు ఇన్స్టాల్లో ఫ్రీగా కనిపిస్తున్నారు, అందరూ అమ్మాయిలు కావాల్సిన చూసుకోవచ్చు, నాకు డేటింగ్ యాప్స్ ఉన్నాయి, ఇందులో ఉన్నాయి, నాకేంటి హ్యాపీగా అన్నీ ఉంటాయి, నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకుంటా, నేను ఎంజాయ్ చేస్తా, కావాలంటే మన థాయిలాండ్కి పోతా అనేటట్టు ఉన్నారు. అంటే ఇవన్నీ చూసి ఒక మంచి బ్రెయినీ పర్సన్స్ అయినా సరే, జెన్జీలో బ్రెయినీ పర్సన్స్ అయినా సరే, టెక్నికల్గా స్పీడ్ ఉన్నా సరే, అంటే చాలా మాట్లాడగలడు, టాక్టివ్గా ఉంటాడు, కమ్యూనికేషన్ చాలా బాగా చేయగలడు, కానీ ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే ఒక భయం, రిలేషన్షిప్ పేరు వింటే ఒక భయం. ఇవన్నీ చూసి వాడు ఒక ఒంటరితనాన్ని ఫేస్ చేస్తున్నాడు అంటారు. ఓ యా అండి, నిజంగా చెప్తున్నాను, ఎంత చేసినా ఒక డే వచ్చి ఆ పర్పస్ వస్తుంది. ఏంటి ఎవరి కోసం ఇంత చేస్తున్నా, ఎవరి కోసం ఇంత బ్రెయిన్, ఎవరి కోసం ఇంత టెక్నాలజీ, ఇంటికి వెళ్ళాక ప్రశాంతంగా అరే నా భార్య, నా భర్త, నా కుటుంబం, నా ఫ్యామిలీ గొడవలు లేకుండా ప్రశాంతంగా ఇంట్లో కూర్చోవచ్చు అనేది లేకపోతే ఫర్ వాట్ యు ఆర్ లివింగ్, ఏం చేసేద్దామని బతుకుతున్నాం. ఇది తెలియక చాలామంది ఆ కన్ఫ్యూజన్లో ఉండిపోతారు. అండ్ చూసిన పేరెంట్స్, నార్సిస్టిక్ పేరెంట్స్ కానీ, అటు రిలేషన్షిప్స్లో ఫ్రెండ్స్ని చూడడం కానీ, ఈ రిలేటివ్స్ మధ్యలో కొన్ని డైవర్స్లు అయ్యి ఉండి అలాంటివి చూసి ఎందుకు ఈ లైఫ్ అని అనిపిస్తుంది, ఎందుకు మళ్ళీ మ్యారేజ్ చేసుకుని అందులో పడి ఎందుకు పాడవ్వాలి అని అనిపిస్తుంది. అంటే ఇంట్లో చూస్తున్నాడు సార్, కాలేజ్లో చూస్తున్నారు పిల్లలు, జెన్జీస్ పిల్లలు, సరే డిప్రెషన్లో ఉన్నాం కదా, కొంచెం స్ట్రెస్గా ఉంది కదా, ఫోన్ చూద్దాంలే అనుకునే లోపు వాళ్ళు బ్రేకప్, వీళ్ళు బ్రేకప్, ఇది బ్రేకప్, డైవర్స్ తీసుకున్నారు, మర్డర్ చేశాడు, సెకండ్ అఫైర్స్, ఇవన్నీ చూస్తున్నాడు. అంటే సోషల్ మీడియాలో ఒకప్పుడు ఫ్యామిలీస్ అన్నీ, రిలేషన్షిప్స్ అన్నీ కూడా సార్ గుట్టుగా ఉండేవి. ఇప్పుడు సెల్ఫీలు పెట్టేసి నా మొగుడు అలా అన్నాడు, నా వైఫ్ ఇలా వెళ్ళిపోయింది, నేను సూసైడ్ చేసుకుంటున్నాను అని చెప్పేసి ఆ విజువల్స్ కూడా వాళ్ళ కంటికి, వాళ్ళ బ్రెయిన్కి వెళ్ళేసి చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. అంటే సోషల్ మీడియా కూడా ఒక 20% వాళ్ళ డిప్రెషన్కి, స్ట్రెస్కి తీసుకోవడానికి ఏమన్నా అంటే మెయిన్ క్యారెక్టర్ అంటారా? మెయిన్గా సోషల్ మీడియా యూసేజ్, డిజిటల్ యూసేజ్ చాలా ఎక్కువై వాటి నుంచే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అన్నీ. వీళ్ళు ఆల్రెడీ ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు, ఓకే ఇలాగుండాలి అని. అలా జరగకపోయేసరికి వాళ్ళు లెట్ గో చేయడానికి సోషల్ మీడియాను వాడుకుని దాని ద్వారా మల్టిపుల్ రిలేషన్షిప్స్లోకి వెళ్ళి దాని ద్వారా రాంగ్ దారి పట్టి అదే ఈ మధ్య ఒక రీసెంట్లీ ఒకటి చూసాం కదా, చాట్ జీపీటీని పెళ్లి చేసుకున్నాడట.
గర్ల్ ఫ్రెండ్గా మార్చుకున్నాడంట. ఓకే. గర్ల్ ఫ్రెండ్గా మార్చుకుని సమ్వేర్ ఎక్కడో న్యూస్లోనే చదివాను, గర్ల్ ఫ్రెండ్గా మార్చుకున్నాడు. అది నాన్ ఎమోషనల్ గర్ల్ ఫ్రెండ్, హ్యాపీగా ఉంటుంది. నేను ఏం చెప్పినా నాకు తగ్గట్టుగా ఆన్సర్ ఇస్తుంది, తిరిగి క్వశ్చన్ అడగదు, సతాయించదు అందుకని అన్నట్టు. సో ఇలాగ డిజిటల్లీ చాలా ఫూలిష్ పీపుల్ వచ్చేస్తారు. ఇంకా ఇంకా చాలా జరుగుతాయి ఇట్లాంటివి. నేనేమంటానంటే రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఆ రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నప్పుడు మేక్ ష్యూర్ దట్ రిలేషన్షిప్లోకి వస్తుంది ఇంకొక మనిషి, బొమ్మ కాదు, వస్తువు కాదు, ఇంకొకటి ఏదో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కాదు. ఇద్దరు ఒకరినొకరు ఫుల్ఫిల్ చేసుకుని కంప్లీట్ అవ్వడానికి, కానీ ఒకరినొకరు తక్కువ చేసుకుని ఇంకంప్లీట్ అవ్వడానికి కాదు. ఇది తెలియకపోతే దే విల్ సఫర్ అండి, చాలా సఫర్ అవుతారు. అందులో ఈ రోజుల్లో ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నప్పుడు, చాలా లాట్ ఆఫ్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నప్పుడు ఎందుకు ఉండాలి ఎక్కువ రోజులు, నాకేం అవసరం అని ఇంకొన్నాను.